బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ వామపక్ష నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్లు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రులను అడ్డుకునేందుకు యత్నించే అవకాశం ఉందని ముందస్తుగానే ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ముందస్తు అరెస్టు చేయడంపై విపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ వామపక్ష నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్లు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం జిల్లాలో ఈరోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆర్ఎండ్బి శాఖ మంత్రి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముగ్గురు మంత్రులు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు ప్రణాళిక రూపొందించారు. ఉదయాన్నే కొనచెర్ల మండలం అంజనాపురం గ్రామంలో హెలిప్యాడ్ ద్వారా చేరుకొని అక్కడ గోద్రేజ్ కంపెనీ సహకారంతో 250 కోట్ల విలువ చేసేటువంటి ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ఓపెన్ చేసేందుకు కసరత్తు చేశారు. అదే నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా ఖమ్మం నియోజకవర్గాన్ని చేరుకొని మమతా హాస్పిటల్ రోడ్డు పక్కన ఉన్నటువంటి లకారం ట్యాంక్ బండ నుండి మొదలుకొని మొత్తం ఖమ్మం నగరంలోనే దాదాపు 1370 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనుల్ని రాష్ట్ర మంత్రులు వీరు కూడా ప్రారంభిస్తారు. ప్రధానంగా ఇటీవల కాలంలో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నటువంటి తరుణంలో ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించి రానున్నటువంటి మూడోసారి గెలిచి మేము ఏం చేయబోతామో చూపించేందుకు అన్ని రకాలైనటువంటి ప్రణాళిక రూపొందించేసి ఇప్పటికే రాష్ట్ర మంత్రులు అన్ని చోట్ల కూడా ప్రారంభకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. గతంలో ఎన్నికల సమయంలో కావచ్చు, మన వరద తీవ్రమైన రూపం దాల్చినప్పుడు ఖమ్మంలో ఉన్నటువంటి మున్నేరు బ్రిడ్జికి సంబంధించినటువంటి ఆర్సీసీ వాల్ అదే సందర్భంలోనే బ్రిడ్జికి సంబంధించి ఇవన్నీ కూడా ప్రారంభించేసి రానున్నటువంటి రోజుల్లో మరింత అభివృద్ధి పనులు చేసి చూపిస్తామని చెప్పేసి సవాల్ చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలని ముందస్తుగా అర్ధరాత్రి కొద్దిమంది అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఖమ్మంలో ఉన్నటువంటి ఇటీవల కాలంలో టీడీపీ నేతలు ప్రకటించినటువంటి కేటీఆర్ కి సంబంధించినటువంటి అంశంలో కేటీఆర్ చంద్రబాబు అరెస్టు ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేయనీయమని చెప్పేసి అడ్డుకున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారంతో ముందస్తుగా అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అదే నేపథ్యంలో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అక్రమాలపై కాంగ్రెస్ కార్పొరేటర్లందరినీ కూడా గృహ నిర్బంధం చేశారు. అటు బీజేపీ, సిపిఎం, సిపిఐ, గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే బాధితులతో పాటు గిరిజన సంఘ నేతలను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ స్టేజీ వద్దకు చేరుకున్నటువంటి రైతు సంఘం నేతల్ని ప్రధానంగా పామ్ ఆయిల్, ఇతర సమస్యల మీద ఇటు సాగర్ ఆయకట్టును నీళ్లు విడుదల చేయక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి అనేక సార్లు రాష్ట్ర మంత్రి, లోకల్ మంత్రికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంతో కేటీఆర్ దగ్గరికి వెళ్లి విధి పత్రం ఇవ్వాలని చెప్పేసి కూడా అటు సిపిఎం నాయకులు, రైతు సంఘ నాయకులు బొంతురాంబాబు, బుక్కే వీరభద్రం వీళ్ళందరూ కూడా ఇప్పటికే డిమాండ్ చేసిన నేపథ్యం అరెస్ట్ చేశారు. అటు ఈ గ్రూప్ సంబంధించిన నిరుద్యోగ సమస్యల మీద కలమెత్తేందుకు డివైఎఫ్ఐ నాయకత్వం, పిఓఎల్ నాయకత్వం, ఇతర విద్యార్థి సంఘాలందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేసేటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. అంటే ప్రధానంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా గుర్తింపున్నటువంటి యంగ్ డైనామిక్ లీడర్ గా గుర్తింపు ఉన్నటువంటి నేత కేటీఆర్ కి సంబంధించినటువంటి రాకని పోలీసులు చాలా భద్రత చర్యలు కట్టుదిట్టం చేశారు. ఎట్టి పరిస్థితులు ఎక్కడో అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకోకుండా, ఎక్కడ కూడా ఎవరు నిరసన కార్యక్రమంలో హోరెత్తించుకోకుండా అడ్డుకుని ప్రజా సంఘాల పర్యాపాటు నివారించేందుకు కూడా ఇప్పటికే పోలీసులు జిల్లా వ్యాప్తంగా చుట్టుపక్కల అటు సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లా నుంచి కూడా పోలీసు యంత్రాంగాన్ని పిలిచి అన్ని రకాల బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యం కనబడతా ఉంది. ఈ రోజు జరిగేటువంటి ప్రధానంగా వైరా నియోజకవర్గం నుంచి ఖమ్మం నుంచి భద్రాచలంలో ఉన్నటువంటి కూనవరం ప్రాంతంలో 4 వేని ఇక్కడ ప్రారంభించే ప్రయత్నం కూడా చేస్తారు. అక్కడి నుంచి సత్తుపల్లి నేరుగా వెళ్లి సత్తుపల్లిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి నివేదిక సభ ప్రారంభించి అక్కడి నుంచి నేరుగా కేటీఆర్ కి సంబంధించి వెళ్ళిపోతారు
ఉన్నట్టుగా షెడ్యూల్ ప్రకటించారు వెనిల. అదే నేపథ్యంలో ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏదైతే ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ ఇచ్చిన హామీలను కూడా పెండింగ్ లో ఉన్న హామీలన్నిటి కూడా శంకుస్థాపనలు. అంటే ఈ రోజు నిన్న బట్టి విక్రమ ప్రెస్ మీట్ లో కావచ్చు, ఇది ప్రతిపక్షాలు విపక్షాలు కూడా ఇప్పటికే ఇన్నాళ్ళు చేయనటువంటి అభివృద్ధి పనులు ఈ 10 రోజుల్లో, అంటే 10 సంవత్సరాలు చేయనటువంటి అభివృద్ధి పనులు 10 రోజుల్లో ఎలా పూర్తి చేస్తారు, ఇది కేవలం ప్రజల్ని మోసం చేసేటువంటి చర్యగా ఇప్పటికే ప్రతిపక్షాలు విపక్షాలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ చేరిన తర్వాత బలహీన పడిపోతుంది అనుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులకు ఉత్తేజం ఇచ్చేందుకు కోసం కూడా ఈరోజు కేటీఆర్ పర్యటన మరింత ఊపినిచ్చే అవకాశం కనబడతా ఉంది. వాటి పొంగులేని టార్గెట్ చేస్తారా, తుమ్మల నాగేశ్వరం టార్గెట్ చేస్తారా, కేటీఆర్ ప్రసంగం మీద ఆసక్తి నెలకొంది వెనిల. అయితే ఓవరాల్ గా ఏంటంటే ఈ రోజు ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి, అంటే ఎలక్షన్ వాతావరణం కనిపించే విధంగా, అంటే ఈ అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ రాబోతా ఉంది అనుకున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఒక ఎన్నికల వాతావరణాన్ని, ఎన్నికల వేడిని మరింత పెంచేందుకోసం కేటీఆర్ పర్యటన దోహదం చేస్తుందని చెప్పేసి కూడా రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు వెనిల. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా వైరానివర్గం వైరాపట్నంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సిపిఎంఎల్ ప్రజాపంద నాయకత్వాన్ని ఇవాళ అక్రమంగా అరెస్టు చేశారు. కేటీఆర్ గారు వస్తున్నారనే పేరుతోని ఇది అప్రజాస్వామ్యమైనటువంటి చర్య అనేది మేము ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకనంటే ఇవాళ ఉన్నటువంటి ప్రజలు అడ్డుకోవటం కానీ ఆందోళన చేయటం కానీ అనేటువంటి విషయాలు వాళ్ళ కోరికలు తీరినప్పుడు మాత్రమే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఘంటాపథంగా మేము చెబుతూ ఉన్నాం. ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకప్పుడు ధర్నాల్లాగా లేవు, ఇప్పుడు ధర్నాలు చేస్తా అనేటువంటిది కార్యక్రమాలు లేకుండా ఉంటున్నారు. అంటే మేము అన్ని సదుపాయాలు కల్పించాం కనుక ప్రజలు మా వెనుకున్నారనేది చెప్పడం అనేటువంటి ఉన్నప్పుడు ఈ చర్యకు పాల్పడటం అనేది సరైనటువంటిది కాదు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లో మోసం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పర్యటించడానికి భయపడే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. ఆనాటి ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు వచ్చినా మంత్రులు వచ్చినా ప్రజల దగ్గర నుంచి